ప్రతిపక్ష కూటమి వాలంటీర్ల వ్యవస్థను చూసి భయపడుతుందని పచ్చూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ విమర్శించారు. మాటూరు మండలం వలపల్ల గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ మీద ప్రజలకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కక్ష కట్టాయని ఆయన అన్నారు. పచ్చూరులో వైసీపీ జెండా ఎగిరిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. వరపర్ర గ్రామం నుంచి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టాము. ఈ వరపర్రలో ఉన్న పూర్తి సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి గుడి ఉందో దాన్ని పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని దానికి ఏవైతే సహకారాలు కావాలో గవర్నమెంట్ ద్వారా పూర్తిగా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, సైడ్ కాలువలో రావాల్సిన మురుగు కాలువలు కానీ డ్రైనేజీ సిస్టమ్ను కానీ ఎవరికైతే జగనన్న ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్స్ కానీ రాని వాళ్ళు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో అలాగే మాటూరు మండలంలో వరపర్ల గ్రామంలో రాజకీయ ప్రాముఖ్యత అవసరం. ఆ రాజకీయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేస్తుంది. మళ్ళీ జగనన్న కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 33 సంక్షేమ పథకాలతో పాటు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో రాజకీయ ప్రక్షాళన అవసరం. తగిన గుర్తింపు తీసుకొస్తాను. కష్టపడిన ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఎక్కడా అపనమ్మకం లేకుండా నమ్మకంతో ప్రయాణం చేస్తున్నా వారికి అన్నదన్నుగా వెన్నుదన్నుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రజలతో ఏమీ చేయలేక ఒక వాలంటరీ వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు ఏ విధంగా భయపడుతున్నాయో మీ అందరికీ తెలుసు. 600 అయినా సరే రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వాలంటరీ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తాం. తప్పకుండా ఇంకా కొన్ని వాలంటరీని యాడ్ చేసి ఈ నియోజకవర్గంలో పూర్తిగా ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని కూడా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.